తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఏ పని చేసినా నిదానంగా సాగినా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తని వింటారు. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఇంకా పెళ్ళి కావడం లేదు, సంబంధాలు రావేమో అనుకునే వారికి ఈ వారం ఒక మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. సంతాన విషయ వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. పంచమంలో కేతు ఉండడం వల్ల సంతాన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త చూసుకోవాలి. కన్సీవ్ అయిన వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పంచమంలో కేతు ఉండడం వల్ల మిస్క్యారీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. అలాగే వ్యాపార రీత్యా వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది. రొటేషన్స్ సానుకూలంగా ఉంటాయి. గత వారం కంటే ఈ వారం వీరికి వ్యాపార పరంగా బాగుందని చెప్పచ్చు. గత 15 రోజులుగా లాస్ట్లో ఉన్న వ్యాపారం ఏదైతే ఉందో ఈ వారం ఒక కొలికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, బ్యూటిషియన్స్, టెక్నికల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, అలాగే డెర్మటాలజిస్ట్ వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఫ్యాషన్ డిజైన్లో ఉన్న వాళ్ళకి వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపారం చేయడానికి ఇది సరైన సమయం కాదు. కొంత ఆలోచించి వ్యవహరించడం చెప్పదగినది. ఏదైనా ప్రారంభించాలంటే అన్ని ఫండ్స్ బాగున్నాయో చూసుకుని ముందు చూపుతోటి వెళ్ళడం చెప్పదగినది. లేదంటే ప్రారంభించాక ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గత 2 వారాల కంటే ఈ వారం వ్యాపారస్తులకు కొంత బాగుందని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో అలాగే కుటుంబ సభ్యులతోటి చిన్నపాటి కలహాలు ఉండే అవకాశం ఉంది. లగ్నాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో రవి, బుధ, శుక్ర, రాహులతో కలిసి ఉన్నారు. ముఖ్యంగా శుక్రుడు రవితో కంబస్ట్ అవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, ఒకరంటే ఒకరు విడిపోయేదాకా వెళ్ళడం, మళ్ళీ కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వివాహ విషయ సంబంధ బాంధవ్యాలలో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. గోచారీత్యా జాతకరీత్యా 50% హోరోస్కోప్ మీద ఉంటే మిగతా 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. జాతకాన్ని బట్టి అన్నీ వెళ్తాయి అనుకోవడం పొరపాటు. కర్మానుసారైన మన జాతకం నడుస్తుంది. మనం బాగుంటే 10 మంది బాగుంటారు అనే ధోరణితో ముందుకు వెళ్ళాలి. మీరు అలాగే ఆలోచిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం విషయంలో పొరపాటు పడుతుంది. కాబట్టి ఆ పొరపాటు లేకుండా సరి చేసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలకు సంబంధించి H1B కోసం, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. గ్రీన్ కార్డు చేద్దాకా వచ్చి మనకు వచ్చేస్తుంది అనుకున్న విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. విదేశాల నుండి ఇండియాకి తిరిగి వద్దాము అనుకునే వాళ్ళు విదేశాల నుండి ఇండియాకు వచ్చేసి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకుందాం అనుకున్నవారు కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. భవిష్యత్ బాగుంది కాబట్టి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. వైద్య వృత్తిలో ఉన్నవారికి, టెక్నికల్, ఫైనాన్షియల్, MBA ఈ రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా
భగవత్ సంకల్పం, భగవత్ అనుగ్రహం ఉండడానికి ప్రతిరోజు ఓం నమః శివాయని 108 సార్లు లేదా మీ కులదైవాన్ని 108 సార్లు ధ్యానం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. దగ్గర దాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. అయితే ఇదొక అందుకు మన మంచికే అనుకోండి. తర్వాత మంచి సంబంధం మీకు కుదురుతుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుబేర కుంకుమతో కావచ్చు, ఆరవెల కుంకుమతో కావచ్చు. కుంకుమార్చన చేసి ఒక 5 మంది కానీ 11 మంది ముత్తైదులు కానీ తాంబూలం ఇవ్వండి. దీనివల్ల ఎన్నో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకున్న పనులు ఏమైనా ఉంటే కొంతవరకు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.